హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మీ సెవెన్ అండ్ ప్యాషన్. నేను మీ సుధా. నాకు ఏ డే అయినా సరే అస్సలు అంత ఈజీగా అయితే స్టార్ట్ అనేది ఉండదు. సో, ఇప్పుడు టైం వచ్చేసి 8 అయితే అయిందనమాట. లెట్స్ స్టార్ట్ మై హోంవర్క్. అయితే నా కోసం నా హోమ్ అదే లిటరల్లీ వెయిట్ చేస్తూ ఉందనమాట. మార్నింగ్ కదా! పిల్లలు, హస్బెండ్ వాళ్ళ టైంకి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా హోమ్ అయితే చాలా మెస్సీగా ఉంటుందనమాట. నాకు 2 అవర్స్ పడుతుందనమాట ఇంటిని మొత్తం కూడా సార్ట్ ఔట్ చేయడానికి. వన్ బై వన్ ఒక్కొక్క రూమ్‌నైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేశాననమాట నేను. మొత్తం సామాన్లన్నీ కూడా వాటి ప్లేసుల్లో ఎక్కడివక్కడ సెగ్రిగేట్ చేయడం అయితే చేస్తూ ఉన్నాననమాట. సో, ఫాస్ట్‌గా ఇంటినైతే సెట్ చేసేద్దాం రండైతే. మార్నింగే లంచ్, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయనమాట. మా వారు వర్క్‌కైతే వెళ్ళిపోయారు. మా పాపని స్కూల్‌కైతే డ్రాప్ చేసి వచ్చేసాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు కదా! నా ర్యాండమ్ రొటీన్ అయితే ఇంటిని ఏ రోజుకి ఆ రోజు నీట్‌గా పెట్టుకుంటూనే ఉంటుంటాననమాట. కానీ నెక్స్ట్ డేకి అయితే మళ్ళీ అదంతా కూడా మెస్అప్ అయిపోతూనే ఉంటుంది. కానీ ఏం చేయగలను చెప్పండి? మా వాళ్ళు రోజంతా కూడా ఉండనక్కర్లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే చాలండి ఇంటిని మెస్సీ చేసేయడానికనమాట. ఇద్దరు అంతే మా వాళ్ళైతేను. వాళ్ళు అలా మళ్ళీ చేస్తూనే ఉంటారు. నేను మళ్ళీ వాటిని అంతటిని కూడా నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా చేసుకోవడం అంటూ అంతా కూడా మామూలే అనమాట. ఇంక ఇలా పనైతే సరిపోతుంది నాకు కూడా వాళ్ళతో, నా ఇంటితో కూడాని. ఇంకప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఉంటే వాళ్ళ ఇంట్లో నాకు చాలా చిరాకుగా వాళ్ళని అంటూనే నా పనులైతే చేసుకుంటూ ఉంటాననమాట. అలాగే ఎక్కడవక్కడ పెట్టరా అని వాళ్ళని ఫ్రస్ట్రేషన్‌తో తిడుతూనే ఉంటాననమాట. కాబట్టి ఇంట్లో ఎవరు లేకుండా, ముఖ్యంగా వీళ్ళైతే లేకుండా నా పని చేయడం చాలా బెటర్‌గా అనిపిస్తూ ఉంటుందనమాట నాకైతే. నా పని ఏదైనా సరే ద బెస్ట్ ఇవ్వడానికైతే చూస్తూ ఉంటాననమాట. కానీ నా ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసేదైతే వీళ్ళేననమాట. ఓరి దేవుడా! ఇలా ఉన్నారేంట్రా బాబు! ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందనమాట ఒకానొక టైంలో అయితే నాకు. నాకు అయితే కొంచెంలో కొంచెం అయితే ఓసీడీ అయితే ఉందండి. సో, ఇది ఉంటే ఇంకా ఏ వస్తువైనా సరే దాని ప్లేస్‌లో ఉండాలన్నమాట. ఒక వస్తువు తీస్తే వాళ్ళు ఎవరైతే తీశారో దాన్ని తిరిగి మళ్ళీ ప్లేస్‌లో వెంటనే ప్లేస్ చేసేయాలన్నమాట. లేదంటే నాకు బీపీ వచ్చేస్తుంది. దేవుడా! అనిపిస్తుందనమాట. ఇవన్నీ చిన్న చిన్న పనులే కానీ ఆర్గనైజేషన్ వెంటనే చేసుకుంటే కనుక నాకు పీస్‌ఫుల్‌గా మైండ్ ఉంటూ వస్తుందనమాట. ఎందుకంటే ఈ ఇంటి గురించి ఎంతో కష్టపడుతూ ఉంటాం మనం టైం పెడుతూ ఉంటాం అనమాట దానికోసం. సో, ఇంటిని ఆర్గనైజ్డ్‌గా ఉంటేననమాట మనం కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మనకైతే. వీళ్ళేమో చాలా సింపుల్‌గా ఏ ఆలోచన లేకుండా నా పనులనైతే నాశనం చేయడానికి చూస్తూ ఉంటారనమాట. నాకు ఏదైనా సరే ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటే నాకు చాలా కోపం, చిరాకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయనమాట. అవన్నీ మా వాళ్ళకి ఎంత చెప్పినా సరే, రోజు చెప్పినా సరే అస్సలు అర్థం అంటే అర్థమవ్వదు. సో, ఇక్కడైతే కిచెన్‌లో వచ్చేసి కౌంటర్ టాప్ మొత్తం కూడా సెగ్రిగేట్ చేసేస్తూ ఉన్నానిక్కడ. ప్లాట్‌ఫార్మ్ మీద నేను వంట అయిపోయిన తర్వాత అన్ని సామాన్లు తీసి పెడుతూ ఉంటాం కదా! వాటినన్నింటిని కూడా ఇక్కడ మొత్తం అంతా నీట్ అండ్ క్లీన్‌గా చేసి పెట్టేస్తూ ఉన్నాననమాట. ఆ టైంకి చాలా మెస్సప్ అయిపోతూ ఉంటుంది వంటగదైతే నేను క్యారేజీ టైంలోనైతే. సో, దాన్నైతే ఆ టైం గురించి అస్సలు ఆలోచించను నేను. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించేదైతే నేను. సో, మిగతావన్నీ విషయాలు తర్వాత ఆలోచన ఇంకా. ఇక్కడ కిచెన్ అంతా నీట్‌గా పెట్టేసుకున్న తర్వాత పాలైతే స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా పాలు కాగుతూ ఉంటే ఇక్కడైతే ఒక పక్కన కాఫీ కలిపేసుకుంటున్నాను. ఇంకా 2, 3 డేస్‌లో అయితే న్యూ ఇయరే స్టార్ట్ అయిపోతూ ఉంది కదండీ! ఇంకా ఈ న్యూ ఇయర్ అనగానే చాలా రిజల్యూషన్స్ తోటి ఉంటూ ఉంటారు కదా చాలామంది.
రిజల్యూషన్స్ తోటే పాజిటివ్‌గా ఇయర్ అయితే స్టార్ట్ అవ్వాలని అనుకుంటూ ఉంటాం కదా! దాని గురించి డైట్ స్టార్ట్ చేయాలని గానీ, వర్కౌట్ చేయాలి ఇలా అన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ అవన్నీ అందరికీ జరగవమ్మా అన్నట్లు ముఖ్యంగా మన హౌస్ వైఫ్స్‌కనమాట. ఇంట్లోనే ఉండేవాళ్ళైతే వీటన్నిటికి కూడా ఒక డ్రీమ్స్ అనమాట ఇవైతే మనకి. అంటే వర్కింగ్ ఉమెన్స్ గురించయితే అది వేరే అనుకుంటాను నేనైతేను. ఇలా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా! ఉమెన్స్ అయితే వీళ్ళందరూ కూడా మనం మార్నింగ్ రష్ తోటి పిల్లలు, హస్బెండ్, ఇంకో పక్కన ఇల్లు, మన గురించి ఇలా ఎన్నో ఆలోచనలు. ఇలా అనుకుంటే మన రెజల్యూషన్స్ అన్నీ కూడా పక్కకు వెళ్ళిపోతాయి. ఇలా వాటితో ఇయర్ అన్నీ కూడా పక్కకి వెళ్ళి ఆడుకోమన్నట్టుగా వాటినన్నింటిని కూడా పక్కన పెట్టేస్తాం చాలా ఈజీగా అయితే. ఇంక ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. మార్నింగ్ ఇంకా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మంచిగా లంచ్ చేసి ఒక స్నాప్ తీసుకొని లేచిన తర్వాత ఇప్పుడు అయితే కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ అనేవి ఆఫ్టర్నూన్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటానని మీకు చాలాసార్లు చెప్పాను కదా! వాటిలో ఈరోజు ఇవన్నీ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనమాట. వీటిని నేను ఫ్లిప్‌కార్ట్‌లోంచి తెప్పించాననమాట. అంటే ఏమీ లేదు, మనకి హైబిస్కస్ లీవ్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, అట్లాగే ఉసిరికాయ పొడి కానీ, ఇంకా మనకి ఇలా కొన్ని రకాల హెయిర్‌కి సంబంధించిన పౌడర్స్ అనమాట ఇవన్నీ కూడా. అందులోనే కొన్ని శీకాకాయ, రీటా, ఇంకా హెన్నా, ఇండిగో ఇవన్నీ పౌడర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇందులోనే. సో, నేనేం చేస్తూ ఉన్నాననమాట, ఈ శీకాకాయ కానీ, అట్లాగే కుంకుడుకాయ ఇవన్నింటిని ఓ పక్కన పెట్టి పౌడర్స్‌ని ముఖ్యంగా ఏంటంటే, ఈ ఉసిరి పొడి, మందారాకు పొడి, మందార పువ్వు పొడి ఇవన్నీ ఉంటాయి కదా! సో, గాజు కంటైనర్‌లో అయితే వేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇది మా పాప అండ్ నేను ఇద్దరు కూడా వాడుతూ ఉన్నాం అనమాట. ప్రెజెంట్ అయితేను నేచురల్‌గా అయితే నేనేం చేస్తూ ఉంటానంటే, ఇవన్నింటిని కూడా ఆకులు మామూలుగా బయట నుంచి నేను మందారాకులు, మందార పూలు, ఉసిరికాయ, అట్లా నిమ్మకాయ ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం నేను మా పాప కూడాను. కానీ ఏంటంటే ఇంకా ఇట్లా పొడులు ఎట్లాగో మనకి చాలా తక్కువ రేట్ అనమాట ఇవన్నీ కూడాను. నాకొచ్చేసి ఒక డజను పౌడర్స్ అయితే నాకు 230, 200 అట్లా చేంజ్ అయితే పడిందనమాట. సో, అందు గురించి ఈజీగానే మనకి ఇవన్నీ కూడా పౌడర్ రూపంలో వస్తున్నాయి కాబట్టి తీసుకునేట్లాగా నేను కంటైనర్‌లో పెట్టుకున్నాను అనమాట. వెంటనే మనకి ఏం కావాలో అవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టేసుకోవడానికి అయితే మన టైం వేస్ట్ అవ్వకుండా. ఇంక మార్నింగ్ పాలు కాచాను కదా! అవైతే ఇంకా ఆఫ్టర్నూన్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. అట్లాగే పైనుంచి బట్టలు కూడా తీసుకొచ్చి పెట్టేసాను. ఇంక ఇక్కడ వంకాయలు అవి కనిపిస్తున్నాయన్నమాట కవరు. ఇంకా మా నైబర్ వాళ్ళ ఇంట్లో కాచిన కాయలనమాట. అవి తీసుకొచ్చి మేము తలుపు డోర్ మూసుందని చెప్పేసి గుమ్మం దగ్గర పెట్టి వెళ్ళిపోయారంట. మా వారు తెచ్చారేమో అని నేను అనుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక బఠానీ కాయలనమాట ఒలిచిపెట్టుకున్నాను ఇక్కడైతేను. ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను. కానీ బఠానీలు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇందులో కాయల కంటేను. వీటినన్నింటిలో కూడా గాజు కంటైనర్లలో వేసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసేసుకుంటాను అనమాట. అవైతే పాడవు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా సరే ఎట్లా ఉన్నావో అట్లాగే మనకి పాడవకుండా ఉంటాయన్నమాట. మామూలు బఠానీలు తీసుకుందామంటే వాటిలో కలర్స్ ఇవన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారు కదా! కాబట్టి ఇలా కాయలు అయితే తీసుకుని ఒలిచేసుకుంటున్నాను. ఇంకా ఇలా రెజల్యూషన్స్ గురించి అనుకున్నాం కదా! ఇవన్నీ ఎప్పటికప్పుడు ఒక రోజుకైతే మనల్ని చాలా సాడ్ చేసేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి పర్ఫెక్ట్ రెజల్యూషన్స్ కాకుండా కొన్ని చిన్న రెజల్యూషన్స్ పెట్టుకుందాము. మెయిన్లీగా ఇలా చేసేయాలి, అలా చేసేయాలి అని చెప్పేసి అనుకోకుండా 1, 2 మంత్స్ లేదా కొన్ని రోజుల్లో మర్చిపోయే రెజల్యూషన్స్ కాకుండా 1 లేదా 2 అయినా సరే పర్ఫెక్ట్‌గా, రియల్‌గా, పీస్‌ఫుల్‌గా ఫాలో అవ్వాలన్నమాట. అవి ఉండాలి రెజల్యూషన్స్ అయితే. పెద్దగా ఇంతలా అంతలా కాదు కానీ సింపుల్‌గా స్టార్ట్ చేసామనుకోండి తప్పకుండా సక్సెస్ అయితే అవుతామన్నమాట. అవుతుంది కదా ఇంట్లో స్టెప్పింగ్ స్టోన్ టు ద సక్సెస్ అని చెప్పేసి. సో, అలాగనమాట. మనం చేయలేక కాదండి అవన్నీ కూడా ఫాలో అవ్వడంలోనే బద్ధకం అంతా కూడా మెయిన్ అనమాట. 2026లో కూడా నేను ఒక 2 రెజల్యూషన్స్ అయితే అనుకున్నానమాట. కుదిరినంత వరకు కూడా నాకు వీలైనంత వరకు టైం పెట్టుకుని చేయాలని మాత్రం అనుకుంటున్నాను. ఒకటి మెయిన్ ఈ టీవీ, ఇన్‌స్టాగ్రామ్ వీటినన్నింటిని వదిలేసి వాళ్ళ ఉండాలి, వాళ్ళలాగే చేయాలని చెప్పేసి అవి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం ఆలోచించకుండా ఎనర్జెటిక్‌గా, యాక్టివ్‌గా ఉండేలా కామన్‌గా చిన్న రెజల్యూషన్‌తో అవి మన లైఫ్ రొటీన్‌లో పార్ట్ అనేది చేసుకోవాలి. సో, ఇక్కడ ఈవినింగ్ అయితే ఇంకా వాక్ టైం అయితే అయిపోయిందనమాట. సో, ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వ్లాగ్. మళ్ళీ మంచి వ్లాగ్‌తో నెక్స్ట్ ఇయర్ కలుస్తాను. అంతవరకు బాయ్.